పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమే కాదు, అది మీకు, మీ కుటుంబానికి, ఈ సమాజానికి అస్సలు మంచిది కాదు. ప్రతి మెడికల్ విద్యార్థి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో మెడిసిన్ చేయాలనుకోవడం అత్యంత సహజం. అలాగే ఇతను ఎయిమ్స్లో చదువుకున్నాడు. నీట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అయిన ఇతడు ఎయిమ్స్లో చేరి మెడిసిన్ పూర్తి చేసి యుఎస్లో ఎంఎస్ చేశాడు. అవసరం లేనిదే ఏ మెడిసిన్ తను రాయడని, ఒక్క టాబ్లెట్ కూడా వాడమని సజెస్ట్ చేయడని, ఒక్క డ్రగ్ రాయడానికి తను ఎంతో మదనపడి ఆలోచించి రాస్తాడని పేరు పడ్డాడు. తన వద్దకు వచ్చిన పేషెంట్ ఎవరైనా కానీ వారు జస్ట్ కొన ఊపిరితో ఉంటే చాలు, అతను బతికి తీరుతారని గొప్ప ప్రతీతి. ఆరోగ్యపరంగా ఆయన తాను ప్రజలకు చేసిన సేవలకు, శాస్త్రీయమైన సూచనలకు ఈ సంవత్సరం పద్మశ్రీ ప్రకటించిన సందర్భంగా చిరంజీవి సచితానంద అందరూ పిలుచుకునే సచిత్కు మన మెడికల్ యూనియన్ తరఫున నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. Mr. Sachit, please come to the dais. Thank you, sir. వైద్యపరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. అదే ఈ సెమినార్ ముఖ్య ఉద్దేశం. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్, సార్. మిస్టర్ సచిత్, ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి, యునాని, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెజర్ ఇలాంటి ప్రాచీన వైద్య శాస్త్రాలు ఎన్నో ఉండగా 500 సంవత్సరాలే అయినటువంటి అలోపతి ఎంబీబీఎస్ చదవడానికే అంతా ఎందుకు ఇష్టపడుతున్నారు? దానికి కారణం చెప్పగలరా? ఎస్ సార్, చాలా మంచి ప్రశ్న వేశారు సార్. సాధారణంగా ఎవరైనా తన కిడ్నీ ఫెయిల్ అయ్యి నెఫ్రాలజిస్ట్ని సంప్రదిస్తే గనుక డాక్టర్ మొట్టమొదట హేళనగా అడిగే ప్రశ్న, నువ్వు ఏ చెట్లు మందు వాడావు అని. ఆ ఒక్క ప్రశ్నతోనే ఆ పేషెంట్ని సగం చంపేసి అప్పటికే ఏదో జరగరానిది జరిగిపోయినట్టుగా, ఇక ఆరోగ్యపరంగా వెనక్కి తిరిగి రాలేవు అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. ఇంగ్లీష్ వైద్యంలో కూడా 100% సక్సెస్ రేటే లేదు. కానీ ఇక్కడ ఎవరైనా పోతే వాళ్ళ ఆయుస్సు తీరిపోయిందంటారు. ఇదొక వేలం వెర్రి. మరి మీకు సనాతన వైద్యం మీద అంత మమకారం ఉన్నప్పుడు మరి అప్పుడు ఎంబీబీఏ చేయడం ఎందుకు? దాన్ని కొనసాగింపుగా మరి ఎంఎస్ చేయడం ఎందుకు? అది కూడా అమెరికాలో ఎంఎస్ చేసి మళ్ళీ తిరిగి రావడం ఎందుకు? వచ్చి ఇప్పుడు మళ్ళా అవన్నీ కలుపుకొని వైద్యం చేయడం ఎందుకు? చూడండి, ఒకప్పుడు ధన్వంతరి, చరకుడు, సుశ్రుతుడు ఇలాంటి దేవుడి రూపంలో ఉన్న గొప్ప గొప్ప వైద్యులను ప్రసాదించిన గొప్ప దేశం మన దేశం. కానీ కొంత ప్రకృతి బీభత్సం వల్ల మరియు కొంతమంది వివేకహీనులైన స్వార్థపరుల వల్ల ముఖే సరస్వతి అన్నట్టు ఒకరి నుండి ఇంకొకరికి ఇది మౌఖిక విద్య ద్వారా చేరుకోవడంలో జరిగిన కొన్ని అవకతవకల వల్ల ఇది చివరికి నాటు వైద్యంగా పేరు పడింది. నిజానికి ఈరోజు మనం వాడుతున్న ఈ వైద్య పరికరాలన్నీ కూడా ఎప్పుడో మన పూర్వపు వైద్యులు ఉపయోగించి ఉన్నారు. దీనికి ఉదాహరణ సుశ్రుతుడు వెంట్రికవాసంతా చిన్న పరికరాలతో శస్త్రచికిత్సలు చేసినట్టు చారిత్రాత్మక ఆధారాలు మనకున్నాయి. నాటి ప్రాచీన మన వైద్య శాస్త్రాలని, ప్రాచీన వైద్య పరికరాలను కూలంకుషంగా పరిశీలించి ఘనమైన చరిత్ర ఉన్న మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేసేందుకై ఇంకా లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఇంగ్లీష్ మెడిసిన్ చదువుకొని కూడా సనాతన సంప్రదాయపు వైద్యాన్ని కూడా కలుపుకొని వెళ్ళడానికి గట్టి కారణమే ఉంది. అది మన ప్రాచీన వైద్యశాస్త్రంపై అపారమైన గౌరవభావం ఉండడం. ఇంకొకటి, అనాదిగా మా వంశం వారు వైద్యాన్నే కులవృత్తిగా స్వీకరిస్తుండడం. బాహాటంగా చెప్పుకోలేని ఇంకొక కారణం కూడా ఉందండి. ఈరోజు అలోపతిలో లభించే ఆ మెడిసిన్స్ కానీ, ఆ పనిముట్లు కానీ ఆయుర్వేదంలో అందుబాటులో లేకపోవటం.
ఈ దిశగా కూడా అధ్యయనం చేసి ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేయాలి. వెరీ ఇంట్రెస్టింగ్. మీకు ఇన్స్పిరేషన్ అన్నారుగా, ఆ ఇన్స్పిరేషన్కి కారణం ఎవరు? మా తండ్రి గారు. అవును, ఈ జన్మనిచ్చిన మా తండ్రి గారే గొప్ప ఇన్స్పిరేషన్. ఆయనలో 10వ వంతు ఈ సమాజానికి సేవ చేయగలిగిన నా జన్మ ధన్యమే. మీ తండ్రి గారు ఇన్స్పిరేషన్ అన్నారుగా, అది ఎలాగో చెప్పండి. అది వచ్చిందిగా ఓటీపీ. ఓకే, బాయ్. అబ్బా చూసుకోకండి అమ్మా, లైన్లో రండి. మీకు అందరికి మందు ఇచ్చాక కదా మేము భోజనానికి వెళ్తాం. ఇదిగోండి బావా. తప్పుకో. సరే చూడమ్మా, రాత్రి కొంచెం భోజనం తగ్గించు. సరే. ఇవి భోజనం తర్వాత వేసుకో. సరేనయ్యా. వెళ్ళిరా. నాన్నగారు ఆశీర్వదించండి. యుఎస్లో ఎంఎస్ చేశాను. నాన్న సచిత్, ఎలా ఉన్నావురా నాన్న? ఆడికేటక్క, ఆడు ఎక్కడున్నా బాగానే ఉంటాడక్క. నువ్వు ఊరుకోరా, నా కొడుక్కి నీ దిస్తే తగిలేటట్టుగా ఉంది. చల్లగా ఉండరా నాన్న. అరే ముద్దులు మనోడా, ఎప్పుడు వచ్చావురా? తాతయ్య ఇప్పుడే వచ్చాను తాతయ్య. బాగున్నావా నాయనా? ఉదయం పద నాన్న సాయంత్రం లోపలికి. వేసుకో. పత్తిమేమి లేదు. పోయిరా. చూడండి, ప్రాణాల మీద తెచ్చుకోబోకండి. ఇకనైనా తాగుడు మానండి. మీరు ఆగండి. రోజు వాడు తాగబాకు. వెళ్ళిరా. అవి పొట్లాలు చేయి. నాన్న నీళ్ళు తీసుకో. ఏమైంది నాన్న అలా ఉన్నావు? అమ్మా, నేను మెడిసిన్ యుఎస్లో చేశాను, కానీ ఆయనకన్నా గొప్ప ఉన్నాను కాదు. ఆయన నుంచి చిన్న మెచ్చుకోలు కూడా లేదన్నదే నా బాధ. ఒరే అల్లుడు, తెలుసు కదా మీ నాన్నగారి సంగతి. సంతోషించడానికి మేమందరం లేమా? మీ అమ్మ తోడబుట్టినోడు నేను లేనా? తాతయ్యను నేను ఉన్నాను కదరా. ఇదిగో అమ్మ, ఇప్పుడే చెప్తున్నా, నాన్నగారు ఆశీర్వదిస్తేనే నేను ప్రాక్టీస్ చేసేది, లేకపోతే నేను మెడిసిన్ ప్రాక్టీస్ చేసేది లేదు. పంతంలో నేను ఆయనకేం తీసుకోనా? సరే గాని భోంచేద్దు గాని పద. ఏంటి, ఆయన రాకుండానా? ఒరే, చిన్నప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావురా. నీలోనే ఏం మార్పు లేదురా. ఆయన నాకు రోల్ మోడల్. నా ఆశయం ఆయనంత వాడిని అమ్మడం మావయ్య. అదిగో మాటల్లోనే మీ నాన్న. నాన్నగారు ఎలా ఉన్నారు? అమ్మా, నేను వెళ్తున్నా. ఎక్కడికి రా? చూడమ్మా, ఊరికే టెన్షన్ పడకు. అందరు కొడుకుల్లా నేను కృంగిపోను, చిన్న విషయానికే కుమిలిపోను. మందులకి ముడి సరుకు కోసం వెళ్తున్నా. ఓకే, బాయ్. ఏమండి, ఏంటండి ఇది? ఎందుకండి వాడంటే మీకు అంత నిర్లక్ష్యం? వాడు ఏం తప్పు చేశాడని? ఏ రోజు ఈ రోజులాగా మిమ్మల్ని ప్రశ్నించి మాట్లాడని నేను చచ్చిపోవాలనంత నిరాశతో ప్రశ్నిస్తున్నాను. మన కొడుకంటే మీకు నిజంగానే ప్రేమ లేదా, లేదంటే ప్రేమ లేనట్టు నటిస్తున్నారా? అలా అయితే ఎందుకు? వీటన్నిటికీ ఈరోజు మీ నోటంట నాకు సమాధానం కావాలి. అందరి ప్రాణాలు నిలిపే దేవుళ్లాంటి మిమ్మల్నే ప్రశ్నిస్తున్నాను. మరి నా మానసిక స్థితికి మనోధైర్యం చెప్పి వైద్యం అందించమంటున్నాను. మీరంటే ఎంత ప్రేమండి వాడికి. పిల్లలు, మీకు ఆదర్శం గురించి చెప్పాను కదా, అందరికీ అర్థమైందా?
మీలో ఎవరెవరికి ఎవరెవరి ఆదర్శమో తెలుసుకుందామా? నీకెవరి ఆదర్శం రాము? గాంధీ. నీకు ఛత్రపతి శివాజీ. నీకు ఆంజనేయ స్వామి. సచిత్ నీకు? మ్యామ్, నాకు మా నాన్నగారు. ఎందుకు మీ నాన్నగారు? ఎందుకంటే ఆయన మొక్కలు పెంచుతారు, ఫ్రీ వైద్యం చేస్తారు. ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చే రోగులకు మందులు చేయడంలో నాతో పాటు తన బుల్లి బుల్లి చేతులతో ఆకుపసర్లు నూరి సాయపడ్డంలో వాడి చేతులు మందుల ఘాటుకు కమిలిపోయిన రోజులు మీకు గుర్తులేవా అండి? ప్రతి కొడుక్కి తన తండ్రంటే భక్తి భయం ఉంటాయండి. కానీ మన కొడుక్కి మీరంటే పిచ్చి ప్రేమండి. వాడి దృష్టిలో మీరు దేవుడు. కానీ ఈ దేవుడికే ఆ భక్తుడంటే ఎందుకో చిన్న చూపు. కాదా? కాకపోతే ఎందుకని అలా పొడిపొడిగా మాట్లాడతారు? ఇప్పుడైతే కనీసం ఆ పలకరింపు కూడా లేదు. ఏ నేరం చేశాడని. బావా, మరి నీకేం నచ్చితే అది ఎలాగైనా చేసే కొడుకు కదయ్యా బావ నీ కొడుకు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మీరన్నా మీ కుటుంబం అన్నా ఘనమైన పేరు బావా. అప్పుడు మీరేమన్నారు? అలోపతికున్న పేరు ఆయుర్వేదానికి లేదని. ఆయుర్వేదానికి లేదు కదా. ఇంగ్లీష్ వైద్యం చదివిన వారినే ఈ సమాజం గౌరవిస్తుందనంటే చదువుకున్న వరకు మాత్రం ఆ మాటలు విన్న బాబు, మామయ్య అలోపతి అంటే ఏంటి? ఇంగ్లీష్ వైద్యం నాన్న, ఎంబీబీఎస్. అది ఇంగ్లీష్ వైద్యం నాన్న. పెద్దయ్యాక అదే చదువుకొని నాన్నతో కలిసి చెట్ల మందులుస్తా. సభాస్. బడి నుండి రాగానే అమ్మ మేము ఆడుకోవడానికి వెళ్తామనో లేదంటే తినడానికి ఏమున్నాయి అని అడుగుతారు. కానీ మన కొడుకు ఏట్రాలు ఎలాగొచ్చా? మామయ్య నేను హెల్ప్ చేస్తాను. సరే, అవి తీసుకో. అల్లుడు, అందులో నెయ్యేసి నూరాలి. సరే. నూరినప్పుడు కళ్ళు మండుతాయి. చేయగలవా మరి? చేస్తా మామయ్య. సరే చెయ్యి. బావా, అచ్చు నీ కొడుకు నీలాగే చక్కగా కష్టపడి తాత ఉందా బావా? ఏ నారేస్తే అదే పుడతాదని మీ పేరు నిలబెడతాడు బావా. గుర్తుందా అండి వాడు 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చిన రోజు? నానా, నేను 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చాను నానా. ఏదో స్టేట్ ఫస్ట్ వచ్చిన బిల్డప్. ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ వచ్చిన రోజు? నాన్నగారు, నేను ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ వచ్చాను నాన్నగారు. ఇంటర్మీడియట్ వచ్చావు, ఎంబీబీఎస్ సీటు కొడతానని చెప్పి మీ మామయ్యతో చెప్పావంట. అది అంత ఈజీ అనుకున్నావా? నీట్లో టాప్ ర్యాంకర్గా నిలిచి తను మెడిసిన్లో చేరిన రోజు పై అన్ని మధుర క్షణాలలోనూ మీ మొహంలో వాడి పట్ల రవ్వంతైనా మెచ్చుకోలేదు. నాన్నగారు, మెడిసిన్ పూర్తయిందండి, ఆశీర్వదించండి. యుఎస్ఏలో ఎంఎస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో వెళ్ళి మీ మామని అడుగు. వాడికేం తెలుసులే, తెలిసిన వాళ్ళని అడుగు. సరే నాన్న, ఎంఎస్ చేసి మీ ఆశీర్వచనానికి వస్తాను. మరి ఈరోజు తను ఎంఎస్ కూడా పూర్తి చేసి ఆనందంతో మీ కాళ్ళకొచ్చి మొక్కితే మొక్కుబడిగా తల పంకించారు. ఏమంత నేరం చేశాడని? లేదంటే నా శీలంపై అనుమానమా? లేదంటే మీ నాన్నగారు చనిపోతూ అడిగిన చివరి కోరిక తప్పనిసరిగా తీర్చాల్సి వచ్చి నా మెడలో 3 ముళ్ళు వేసినందుక? పురుషోత్తం, ఇందుమతి ఎక్కడా? వస్తుంది బావగారు. నాయనా ఆనంద్, నాన్నగారు, వివాహం చేసుకుని నీలాంటి ఉత్తముడైన పౌత్రుని కనివ్వు నాయనా. నాన్నగారు, చివరి క్షణంలో కూడా రోగిని మృత్యువు నుంచి కూడా తిరిగి రప్పించగల గొప్ప ప్రావీణ్యత తమది. అంతటి విద్వత్తు లేని పండితపుత్రుణ్ణి నేను. చూడు నాయనా, స్కోత్కర్ష ఎంత తప్పో స్వనింద కూడా అంతే తప్పు నాయనా.
కాస్త అనుభవం కావాలంతే. అనుభవం అయితే నన్ను మించిన ప్రావీణుడు అవుతావు. అయితే వినండి నాన్నగారు, అంతటి ప్రావీణ్యత కలిగిన నాడే నేను గృహస్థినవుతాను. నేను మీ కొడుకుని నాన్నగారు, ఈ మాటకు తిరుగులేదు. అయితే వినండి, చావైనా బతికైనా నాకు నా బావతోనే అనుకున్నాను. నన్ను పెళ్ళాడినా పెళ్ళాడకపోయినా చచ్చేంత వరకు నీ నీడలోనే బతుకుతా. నాది ఒకే మాట, ఒకే నిర్ణయం. కొన ఊపిరితో ఉన్న మా నాన్నగారిని రక్షించారయ్యా. అవునయ్యా, ఏకంగా ఒక హాస్పిటల్ అయితే మా నాన్నగారు చనిపోయారనే చెప్పారు. తమ హస్తవాసి వల్ల మా తండ్రి గారు బతికారయ్యా. కానీ ఏమి లాభం, మా తండ్రి గారినే బ్రతికించుకోలేకపోతున్నా. ఈ పెరటి చెట్టు వైద్యానికి పనికి రావడం లేదు. నాయనా ఆనందా, ఊరికే అలా మాతన పడకురా. చెప్పండి నాన్నగారు. నాకిప్పుడు 108 ఏళ్ళు. చాలదా బతికింది? ఇందుమతి మెడలో 3 ముళ్ళు వెయ్యి నాయనా. తప్పకుండా నాన్నగారు, కానీ మీరు నాకు మాట ఇవ్వాలి. మళ్ళీ బతకమని అడక్కురా. సరే, బ్రతకురు కదా, తిరిగి పుట్టండి నాన్నగారు. నా కొడుకుగా పుట్టండి నాన్నగారు. నాన్నంటే నీకెంత ప్రేమరా. పురుషోత్తం దండలు. కానివ్వండి. సచిత్ పుడితే మీ తండ్రే పుట్టాడని ఆ ఒక్కరోజే మురిశారు. ఆ తర్వాత నుంచి ఏ రోజు మీ మొహంలో ఏ సమయంలోనూ వాడి ఎదుగుదల చూసి చిన్నపాటి మెచ్చుకోలు కూడా లేదు. ఎందుకని? అమ్మా, నా తండ్రిని మెప్పించని నా విద్యా వినయాలు, ప్రతిభ పాఠవాలు, ప్రావీణ్యత అన్నీ శూన్యం. నాన్నగారు, ప్రతిభ ప్రావీణ్యతలలో నేను మీ అంతటి వాడిని. ఎందుకంటే నాలో కూడా ప్రవహిస్తున్నది మీ రక్తమే. ఏం చేస్తే మీరు నన్ను మెచ్చుకుంటారు? ఏం చేస్తే నీ వృత్తిని చేపట్టడానికి మీరు ఆశీస్సులు అందిస్తారు? చెప్పండి నాన్న, చెప్పండి. అది ఎంతటి కష్టమైనా కానీ చేస్తాను నాన్న. ఒక్క మాట చెప్పండి నాన్న. మీ కన్న కొడుకు కోరిక తీర్చండి నాన్న. ఏమండి, ఉరిశిక్ష చేసిన ఖైదీకైనా ఆఖరి కోరిక తీరుస్తారు. చివరికి మీ నాన్నగారి కోరికను కూడా తీర్చారు. మరి నా చివరి కోరిక? ఇందు, అయితే చెప్పండి. మెడిసిన్ చేసి పట్టా చేత పట్టుకొని వచ్చిన వీడు ప్రాక్టీస్ చేయాలంటే మీ ఆశీర్వాదం కావాలంటున్నాడు. అది తనకు మీరు ఇవ్వందే తను ప్రాక్టీస్ చెయ్యాలంటున్నాడు. మీ దీవెన ఇవ్వాలంటే తనకి ఇంకేం కావాలి? ఏం కావాలి? ప్రావీణ్యత కావాలి. ప్రావీణ్యత కావాలి. అది అనుభవం ద్వారా కదా వస్తుంది. అది మీ దగ్గర నేర్చుకుంటాడు. దానికంటే ముందు అర్హత కావాలి. చెప్పండి నాన్న. కార్యసాధకుడికి ఆవగింజంత అవకాశం చాలు. ఫస్ట్ టైం మీరు నోరు తెరిచి అడిగారు నాన్న. అది ఎంత కష్టమైనా కానీ ఇష్టంతో చేస్తా, సాధిస్తా, సంపాదిస్తా, మీ కాళ్ళ ముందు తెచ్చి పెడతా. చెప్పండి నాన్న. అయితే విను. ఈ సృష్టిలో వైద్యానికి పనికిరాని మొక్క ఒకటి వెతికి తీసుకొచ్చి చూపు. అప్పుడు నిన్ను అర్హుడిగా ప్రకటిస్తాను, నా ఆశీర్వచనాలు ఇస్తాను. నాన్న, చాలు నాన్న. మీరిచ్చిన ఈ ఒక్క అవకాశం చాలు. దాన్ని వినియోగించుకుంటాను. అలాంటి మొక్క ఒకటి ఉందని మీరు అడిగారు అంటే ఖచ్చితంగా ఎక్కడ ఉండే ఉంటుంది. తెస్తాను నాన్న. సాధిస్తా, సంపాదిస్తా, మీకు అందిస్తా, ఆశీర్వచనం పొందుతా. విజయోస్తు. ఆ రోజు నుండి వెతకని మొక్క లేదు, వెళ్ళని ప్రదేశం లేదు.
దేశం నలుమూలలా వెతికాను. ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేశ పరిశోధకులతో చర్చాగోష్ఠులు జరిపాను. ఈ నా ప్రయత్నంలో నన్ను నేనే మర్చిపోయి నన్ను నేనే గుర్తుపట్టలేని విధంగా మారిపోయాను. నాయనా, ఏంటో వెతుకుతున్నావు? ఏంటది? మా తండ్రి గారు ఈ ప్రపంచంలో ఎందుకు పనికిరాని ఒక మొక్కని వెతికి తీసుకురమ్మన్నారు. దానికోసమే నా ఈ అన్వేషణ. తండ్రిపై నీకున్న అచంచల విశ్వాసం, నీ అపార నమ్మకం, నీ కార్యదీక్షను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నా అనుభవాన్ని జోడించి చెప్తున్నాను ఆయన, వైద్యానికి పనికిరాని మొక్కంటూ ఏదీ లేదు. అంటే మా తండ్రి గారు అబద్ధం చెప్పారంటారా? అది వివేకంతో నువ్వు ఆలోచించుకో. సరే, పనికిరాని ఆ మొక్క సంగతి పక్కన పెట్టు. పనికొచ్చే అద్భుతమైన, అపూర్వమైన, అరుదైన ఈ మొక్క ఏమిటో నీకు తెలుసా? ఏది? ఒకసారి ఇటు ఇవ్వండి. నిజమే, ఇది చాలా అరుదైన మొక్క. ఇది నిజంగానే అపురూపమైనది. ఏంటి, నేనంటున్నానని నువ్వు అంటున్నావా? లేదు స్వామి, నా ఈ సుదీర్ఘమైన అన్వేషణలో ఒక మొక్కను స్పృశిస్తే చాలు, అందులో ఏ ఏ గుణాలున్నాయో ఇట్టే చెప్పేయగలను. నా అన్వేషణలో గడ్డి పూచతో సహా పనికిరాని మొక్క అంటూ నాకేది కనిపించలేదు. ప్రతి మొక్క, పొద, లత, చెట్టు, చేను అన్నీ ఏవో ఒక ప్రయోజనాన్ని ఇచ్చేవే, చేకూర్చేవే. ఇంత చదువుకున్న మీకు అలాంటి మొక్క ఉండదన్న విషయం తెలియదా? చాలా మంచి ప్రశ్న. అది మా నాన్నగారి మీదున్న నాకున్న గురి. ఈ ప్రపంచం అంతా ఒక ఎత్తు అయితే మా నాన్నగారు ఒక్కరూ ఒక ఎత్తు. ఆయన ఊరికి ఏ మాట చెప్పరు. చెప్పారంటే అది సత్యమే. ఆయన మాట నాకు వజ్రం లాంటిది. అది తప్పని చెప్పాల్సి వచ్చినా కానీ వజ్రాన్ని వజ్రమే కొయ్యాలన్నట్టు అది తప్పని కూడా ఆయనే చెప్పాలి. మరి పరీక్ష పెట్టిన మీ నాన్నగారు ఏం చెప్పారు? అది भाई साहब, यही है आपका बस। మళ్ళీ బస్ ఎప్పుడుంది బాబు? और 5 घंटे तक बस नहीं आने वाला। నువ్వు, అరే మనోడా, రారా ఇంటికి పోదాం పదరా. ఏ మొహం పెట్టుకుని ఇంటికి రావాలి తాతయ్య? నేను ఓడిపోయాను తాతయ్య, ఓడిపోయాను. నువ్వు రాబోతే ఎప్పుడు రాలేవురా నాయన. చెప్పింది వినరా నాన్న. పద చెప్తాను, పద. నాన్నగారు, 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 మీ పరీక్షలో ఓడి మీ కోరిక నెరవేర్చలేనని నాకెంత శిక్ష విధించారా నాన్నగారు? నాకెంత శిక్ష విధించారా? నానా సచిత్, వచ్చావా నాన్న?
కానీ ఏమి లాభం, నువ్వు వచ్చే సమయానికి నేను వెళ్ళిపోతున్నాను. ఈ తండ్రికి నీ మీద ప్రేమ లేదని కుమిలిపోతున్నావా కన్నా? పసి చేతులతో పసర్లు నూరి కందిని నీ చేతులు చూసి కూడా కరగని పాషాణాన్ని అన్నట్టు మీ అమ్మ నన్ను నిందించేదే. కానీ నీ చేతులను ప్రేమగా స్పృశించిన సంగతి తనకు తెలియదురా. నువ్వు సాధించిన ప్రతిసారి ఈ తండ్రి గుండెల్లో పొంగే ఆనంద కెరటాల్ని ఎలా అదిమి పట్టుకున్నానో నాకు మాత్రమే తెలుసు నానా. నానా, నేను 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చాను నానా. ఏదో స్టేట్ ఫస్ట్ వచ్చిన బిల్డప్. నాన్నగారు, నేను ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ వచ్చాను నాన్నగారు. ఇంటర్మీడియట్ వచ్చావు, ఎంబీబీఎస్ సీట్ కొడతానని చెప్పి మీ మామయ్యతో చెప్పావంట. అదంత ఈజీ అనుకున్నావా? నాన్నగారు, మెడిసిన్ పూర్తయిందండి, ఆశీర్వదించండి. యుఎస్ఏలో ఎంఎస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో వెళ్ళి మీ మామని అడుగు. వాడికేం తెలుసులే, తెలిసిన వాళ్ళని అడుగు. సరే నాన్నగారు, ఎంఎస్ చేసే మీ ఆశీర్వచనానికి వస్తాను. మళ్ళీ మా నానే పుట్టాడనేది నిజం. కన్నా, ప్రతి తండ్రి తన కొడుకు తనకంటే గొప్పవాడు కావాలని కోరుకుంటాడు. అలాగే నేను కూడా. నాకు 100కి 99 మార్కులు వచ్చాయి నాన్న అంటే ఆ ఒక్క మార్కు కూడా ఎందుకు తగ్గింది అని కఠినంగా ప్రవర్తించాను. అనరాని మాటలు ఎన్నో అన్నాను. ఎందుకో తెలుసు నానా? ఒక గొప్ప వైద్యుడికి ఉండవలసిన లక్షణం ఆటుపోటులకి దూషణభూషణలకి లొంగకూడదని. ఆ సంకల్పం నీలో రావాలనే నాన్న, కావాలనే అన్నా. నాన్న, మీ ప్రేమ మీద నాకెప్పుడు కూడా సంశయం లేదు నాన్న. నేను పరితపించింది ఒక్క చిన్న మీ మెచ్చుకోలు కోసం నాన్న, మెచ్చుకోలు కోసం. నాన్న, మీరు అప్పగించిన పని నేను చేయలేకపోయాను నాన్న. ప్రపంచంలో వైద్యానికి పనికిరాని మొక్కట్టు ఏమీ లేదు నాన్న. అలాంటి మొక్క నా కళ్ళకు కనబడలేదు నాన్న. నేను ఫెయిల్ అయిపోయాను నాన్న, ఫెయిల్ అయిపోయాను నాన్న. వైద్యానికి పనికిరాని మొక్క కనిపెట్టలేదని బాధపడుతున్నావా కన్నా? అసలు అలాంటి మొక్క ఉంటేనే కదరా నువ్వు పట్టుకోవడానికి, కనిపెట్టడానికి. అవును కన్నా, వైద్యానికి పనికిరాను మొక్కంటూ ఏదీ లేదు. ఇది నగ్న సత్యం. దాన్ని నువ్వు చదువుకొని వచ్చినప్పటికీ దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనే అన్నా. అప్పుడే ప్రతి మొక్కతోనూ నీకు అనుబంధం ఏర్పడుతుందిరా. అది నీకు ప్రాక్టికల్గా ఉపయోగపడుతుందిరా. అది నువ్వు సాధించావు. ఇదే నీ ప్రావీణ్యతకు చిహ్నం. అదే నువ్వు వైద్య వృత్తిని చేపట్టడానికి చివరి పరీక్షరా. అదేరా నేను నీకు పెట్టిన చివరి పరీక్ష, చివరి పరీక్ష. ఇందులో నువ్వు విజేతవు నానా, దిగ్విజేతవి. విజేతగా అర్హుడిగా వచ్చే నా కొడుకుని సాధారణంగా ఆహ్వానించి హక్కును చేర్చుకోవాలని ఎంతగా తప్పించానో తెలుసా నాన్న. నాన్న, వైద్యుడనేవాడు కష్టానికి కృంగిపోకూడదు, సుఖానికి పొంగిపోకూడదు. పుట్టినవానికి మరణము తప్పదు. నిన్ను నా చేతులతో తాతగారి కుర్చీలో కూర్చోబెట్టి ఆయనకు నాకు వారసుడిగా చూసుకోవాలనుకున్నాను. పట్టాభిషేకం చేయాలనుకున్నాను.
నాడు రాముడు పట్టాభిషేకానికి కూడా దశరథుడు లేకపోయినా ఆయన ఆశీస్సులు పైనుంచి పూలవానగా కురిపించుంటాడు. నేను అంతేరా. నేను ఎక్కడున్నా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి కన్నా. పనికిరాని మొక్కంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో అనే నగ్న సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు. ఆయుర్వేదాన్ని అభివృద్ధి చెయ్యి. విజయోస్తు నాన్న, విజయోస్తు. బాధపడకురా, బాధపడకు. ఇట్లు ప్రేమతో మీ నాన్న. చెట్లు మనకు నీడను, నీరుని, గాలిని, ఆహారాన్ని, అంతేకాదు ఈ జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి. పొదలు, మొక్కలు, నాచు, వృక్షాలు, వీటన్నిటిపై పిపీల కాది చిన్న చిన్న జీవుల నుంచి సరీసృపాలు, జలచరాలు, పశుపక్షాదులు, మనుషులు, ఇలా ప్రతి జీవరాశి కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి జీవిస్తున్నాయి. అలాంటి హరితాల్ని, అలాంటి మొక్కల్ని, అలాంటి వృక్షాలని గనుక మనం కాపాడుకోలేకపోతే ఈ భూగోళమే అగ్నిగోళమైపోతుంది. ఈ కథ ఇలా ముగిసింది. కానీ నాలో ఏదో అసంతృప్తి. దానికి కారణం ఉంది. ఆనందయ్య తన అర్హతను నిరూపించుకునే విషయంలో చావు అంచు వరకు వెళ్ళిన రోగిని కాపాడి తను విజేతగా నిలిచాడు. మరి సచిత్ పరోక్షంగా తన తండ్రి పెట్టిన ఆ పరీక్షలో నెగ్గి తను విజేత అనిపించుకున్నాడు. కానీ తండ్రిని మించిన కొడుకు అనిపించుకోవాలంటే తండ్రి చావు అంచు వరకు వెళ్ళిన వ్యక్తిని కాపాడాడు. మరి కొడుకు ఏకంగా చనిపోయిన వ్యక్తినే కాపాడేస్తే? నా ఊహాజనితమైన ఈ ఆలోచన రసజ్ఞులైన ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకంతో ఈ రకమైన ముగింపు ఇవ్వడానికి సాహసిస్తున్నాను. ఈ ముగింపును కూడా పెద్దలు, విమర్శకులు, న్యాయ నిర్ణేతలు స్వాగతిస్తారని అభిలషిస్తున్నాను. ఈ కథలో తండ్రికి కొడుకుపై అంతులేని వాత్సల్యం, కొడుకుకి తండ్రిపై అపారమైన భక్తి, ప్రేమ ఉన్నాయి. ఈ చిత్ర రచయితగా, దర్శకుడిగా ముందు నేను ఆనందపడాలి. ఎందుకంటే నేనే నా సినిమాకి తొలి ప్రేక్షకుడిని కాబట్టి. నాలాగే తోటి ప్రేక్షకులు కూడా మెచ్చుకుంటారని, వారికి తప్పక నచ్చుతుందని గట్టి నమ్మకంతో ఈ ముగింపు ఇస్తున్నాను. ఎలా ఉందో మీరే చెప్పాలి. నిన్ను నా చేతులతో తాతగారి కుర్చీలో కూర్చోబెట్టి ఆయనకు నాకు వారసుడిగా చూసుకోవాలనుకున్నాను. పట్టాభిషేకం చేయాలనుకున్నాను. నాడు రాముడు పట్టాభిషేకానికి కూడా దశరథుడు లేకపోయినా ఆయన ఆశీస్సులు పైనుంచి పూలవానగా కురిపించుంటాడు. నేను అంతేరా. నేను ఎక్కడున్నా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి కన్నా. పనికిరాని మొక్కంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో అనే నగ్న సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు. ఆయుర్వేదాన్ని అభివృద్ధి చెయ్యి. విజయోస్తు నాన్న, విజయోస్తు. బాధపడకురా, బాధపడకు. ఇట్లు ప్రేమతో మీ నాన్న. అమ్మా, నాన్నగారు చనిపోయి ఎంతసేపు అయింది? అది నా ఈ సుదీర్ఘమైన అన్వేషణలో ఓ మొక్కని స్పృశిస్తే చాలు. అది ఏ ఏ సుగుణాలున్న మొక్కో ఇట్టే చెప్పేయగలను. అయితే నీ అనుభవంతో ఈ మొక్కలో ఏ ఏ గుణాలున్నాయో చెప్పు చూద్దాం. ఇందులో సుమారు 1108 సుగుణాలున్నాయి. అపురూపమైన ఔషధ గుణాలున్న అమృత వృక్షం. ఇది నాడు లక్ష్మణమూర్తిని కాపాడిన
మృత సంజీవిని మొక్క కదూ. స్ఫురద్రూపియే కాదు, మేధావి కూడా. చూడు దీని గొప్పతనం. చూసావుగా దీని గొప్పతనం. ఇది అన్ని వేళలా అందరికీ సాక్షాత్కరించని అపురూపమైన అరుదైన అమృత మొక్క. నీ దారిన నువ్వు పో. సరే. పుత్రా, ఆగుము. ఏంటి, ఇది కావాలని ప్రాకులాడవా? అడగను స్వామి. ఎందుకని? అది ఈ నా సుదీర్ఘమైన అన్వేషణలో ఓ మొక్కను స్పృశిస్తే చాలు. అది ఏ ఏ గుణాలు ఉన్న మొక్కో ఇట్టే చెప్పేయగలను. అందుకే ఇక ఆ మొక్కతో నాకు పనిలేదు స్వామి. దాన్ని అవసరమైతే ఆయా కాంబినేషన్స్తో నేనే తయారు చేసుకోగలను. అందుకేగా ఈ మొక్కను నీకు కనపడేలాగా చేసింది. చిరంజీవ, నీవు భక్తితో ఆరాధించే నీ ప్రియమైన దేవుణ్ణి. కానీ గుర్తించుకో, నీవు ఈ గుణాలు కలిగిన ఔషధంతో నీవు ఒక్కరిని మాత్రమే బ్రతికించగలవు. అది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల బ్రతికించుకోవాలి. తరువాత నువ్వు ఎంత ప్రాకులాడినా ప్రయోజనం శూన్యమే. నాన్నగారు చనిపోయి ఎంతసేపు అయిందమ్మా? తెల్లవారుజామున. సరే, అందరూ సరిగా వినండి. పాపండి, మీరు ఏడు పాపండి. తాతయ్య, నాన్న మీద ఏకు కూడా వాలకూడదు. మావయ్య, నాన్నగారిని ఎప్పుడు పడుకోబెట్టినట్టే ఇంట్లో దివాణి మీద పడుకోబెట్టండి. అమ్మా, నాన్నగారి శరీరానికి ఎలాంటి అపాయం కలగకుండా కాపాడారు. నువ్వు విసురుతూనే ఉండు. నేను మందుతో వస్తా. ఏడవద్దు. మందుని తెస్తా. మందుని తయారు చేస్తా. నాన్నను బతికేస్తా. మావయ్య, నవాపసర్లు నేలం. అరే, అవి సమయానికి లేవులు. షార్టేజ్ లేవా? My dear students, this medicine can get from all living beings. I mean human beings, birds and animals also.
ఆగుము పుత్రా. ఎవరు? స్వామి తమరా? స్వామి నన్ను కరుణించడానిక స్వామి తమరిలా ప్రత్యక్షమయ్యారు? అకుంఠిత దీక్షాధారి అఖండపుత్ర, చూడబోతే అన్నంత పని చేసేట్టున్నావే, కానీ ఇది ప్రకృతి విరుద్ధం. అయితే నా తండ్రి శ్రీరామచంద్రుని వలె తండ్రి మాటను జవదాటని నీ పట్ల సంతుష్టునయ్యాను. కాంతి వేగం కంటే కోట్ల రెట్లు వేగంతో పయనించగలిగిన వాడు ఈ మారుతి ఒక్కడే. అయితే నీకొక క్లిష్ట ప్రశ్న. ఇదే పరిస్థితి రేపు నీ కుమారునికి వస్తే అప్పుడు వాడుకోలేదని చింతిస్తావా? చింతించను స్వామి. ఎందువల్ల? ఎందువల్లనంటే భార్యా పిల్లలను తోబుట్టువులను తిరిగి పొందగలం, కానీ తల్లిదండ్రులను పొందలేం. పైగా నా తండ్రి ఉండగా నా కొడుక్కి ఆ పరిస్థితి రాదు కాబట్టి. ఒకవేళ నీ తండ్రి నీ కుమారుడు ఒకేసారి మృత్యువాత పడితే ఒకరినే బ్రతికించుకోవాల్సిన పరిస్థితి అయితే అప్పుడు నీ తండ్రినే బ్రతికించమంటావా? లేదు తండ్రి, నా కొడుకుని బ్రతికించుకుంటాను. ఇదెందువల్ల? ఎందువలనంటే అన్ని శోకాల కంటే గర్భశోకం భరించరానిది. పైగా నా పుత్రుణ్ణి కాకుండా నా పితృని రక్షిస్తే గనుక మరేమో తన పౌత్రుణ్ణి రక్షించినందుకు నా తండ్రి నన్ను అస్సలు క్షమించరు. ప్రతి తండ్రి తన కళ్ళెదుటే తన పుత్రుణ్ణి కోల్పోతే భరించలేరు. అందుకనే నా కొడుకునే బతికించుకుంటాను. అందువల్ల. బుద్ధిమంతుడు నాయన. అయితే గతించిన కాలంలోకి తీసుకువెళ్ళటమే ఈ సమస్యకు పరిష్కారం. మళ్ళీ బస్ ఎప్పుడుంది బాబు? और 5 घंटे तक बस नहीं आने वाला. भाई साहब बस वापस आया है. आप बहुत किस्मत वाले हैं. जाइए. ఇందు వస్తున్నానండి. అలా వాకింగ్కి వెళ్ళి వస్తాను. అలాగేనండి. అయ్యో ఏమండి? తమ్ముడు, నాన్నా, ఏమో ఏమైందండి? అవన్నీ ఎందుకండి ఇప్పుడు? సరే ఇదిగోండి. ఏమైంది? మామయ్య తప్పుకో.
చిరంజీవి, ఇది బ్రహ్మరహస్యం, ఎవరికీ చెప్పకు. చెప్పినా ఎవరికీ ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. పైగా నమ్మది జగత్తు. బుద్ధిగా మీ తండ్రి గారిచే పట్టాభిషేకం చేయించుకుని రోగపీడితులకు వైద్య సేవలు అందించు. సుఖీభవ చిరంజీవి, సుఖీభవ. నానా సచిత్, నాన్నగారు, ఆనాడు శ్రీరామ పట్టాభిషేకానికి ఆ దశరథ మహారాజు లేడు. కానీ ఈరోజు ఈ నా రాముడు పట్టాభిషేకానికి నేనున్నాన్రా. అది ఎందువల్లో తెలుసా? అంతా ఈ రాముడు చలవ వల్లనే. అంతా మీ ఆశీర్వచనం నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ. నానా, ఈరోజు నుంచి ఆనందంగా వైద్యాన్ని వృత్తిగా స్వీకరించు. శభాష్ మనోడా. సరే నాన్నగారు. బావగారు, మీ చేత్తో ఈ కొండు వేయండి అల్లుడికి.